అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పండుగ రోజు స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటువంటి పానకం, వడపప్పు, పచ్చి చలిమిడి తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి. సింపుల్గా తయారు చేసి స్వామివారికి సమర్పించవచ్చు. ముందుగా అయితే వడపప్పు తయారీ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. అంటే మనకి ఎంత అవసరమవుతుందో అంత పెసరపప్పు వేసుకొని అందులో వాటర్ పోసి చక్కగా శుభ్రంగా 2 సార్లు కడగాలి. ఇలా కడిగిన తరువాత ఆ పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ పోయాలి. పెసరపప్పు అనేది 10 నుంచి 20 నిమిషాల వరకు నానితే సరిపోతుందండి. ఈ బౌల్ని తీసి పక్కన పెడదాం. తరువాత మరొక బౌల్ తీసుకొని పానకం తయారీ కోసం అండి తురిమినటువంటి బెల్లము అరకప్పు తీసుకోవాలి. అరకప్పు బెల్లం తీసుకుంటే 1.5 కప్పు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ పోసుకోవాలి. ఈ ఎండాకాలంలో శ్రీరామనవమి పండుగ రోజనే కాదండి, అప్పుడప్పుడు ఇలా బెల్లం పానకం తీసుకుంటూ ఉంటే ఒంటికి చలవ చేస్తుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులో కాస్త ఇక్కడ నేను చూపించినంత సొంటి పొడి వేసుకోవాలండి. సొంటి పొడి లేకపోతే స్కిప్ చేయవచ్చు. నేనైతే కాస్త సొంటి పొడి వేసి చక్కగా కలిపి ఈ బౌల్ని పక్కన పెడదాం. తరువాత పచ్చి చలిమిడి తయారీకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనము పచ్చి చలిమిడి తయారు చేసుకుంటున్నాము. ఆ మిక్సీ జార్లో 1/2 స్పూను యాలకుల పొడి, ఒక చిన్న కప్పు తురిమిన బెల్లం వేసుకొని ఒక్కసారి మిక్సీకి వేసుకోవాలి. ఈ చలిమిడి తయారు చేసుకునేదానికి తడి బియ్యం పిండి ఉపయోగించుకోవచ్చు, పొడి బియ్యం పిండి ఉపయోగించుకోవచ్చు. తడి బియ్యం పిండి ఉపయోగించుకుంటే ముందుగా బియ్యం నానబెట్టి నీళ్లు లేకుండా చూసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడైతే నేను పొడి బియ్యం పిండి వాడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇలా ఆ మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మరొకసారి మిక్సీకి వేసుకుంటే మనకి చలిమిడి అనేది తయారవుతుంది. కాస్త గట్టిగా ఉండాలండి, చూసి వాటర్ అనేది వేసుకోవాలి. తడి బియ్య పిండి అయితే వాటర్ అవసరం లేదండి. తురిమిన బెల్లం వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి చలిమిడి తయారవుతుంది. ఈ మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ పిండిని వేసుకోవాలి. ఇలా మొత్తం పిండి ప్లేట్లో వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పచ్చి చలిమిడిలో పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉంటుంది తినేటప్పుడు. చక్కగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను కలిపిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఎంత సింపుల్గా పచ్చి చలిమిడి కూడా తయారైపోయిందండి. దీనిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించేందుకు ఒక చిన్న ప్లేట్లో ఇలా పెడుతున్నాను. మీరు తడి బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు, పొడి బియ్యం పిండితో అయినా కానీ ఈ చలిమిడి అనేది తయారు చేసుకోవచ్చు. ఈ చలిమిడిని పక్కన పెడదాం. తర్వాత ఇవన్నీ చేసుకునే లోపే మనకి ఆ పెసరపప్పు అనేది చక్కగా నానిందండి. ఒక ఇలా నెట్ తీసుకొని వాటర్ అంతా తీసేస్తే మనకి వడపప్పు కూడా తయారవుతుంది. నైవేద్యాలు తయారు చేసుకునేటప్పుడు ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే త్వరగా తక్కువ గిన్నెలతో మనము రుచిగా తయారు చేసుకోవచ్చు. చక్కగా వాటర్ అంతా పోయిన తరువాత అందులో ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. దీనిని పక్కన పెడదాం. 2-3 నిమిషాలు అయిన తరువాత ఒక శుభ్రమైన ప్లేట్ తీసుకొని అందులో వడపోసినటువంటి ఈ పెసరపప్పు ఉంది కదండి, ఆ పెసరపప్పుని ఆ ప్లేట్లో వేసుకోవాలి. మామూలుగా అయితే స్వామివారికి నైవేద్యంగా కొంతమంది ఈ వడపప్పులో బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా సమర్పిస్తారండి. నేనైతే కొన్ని మామిడికాయ ముక్కలు, కాస్త కారము, రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా 3 కలిసే విధంగా కలిపి ఈ వడపప్పుని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఇలా అయినా పెట్టవచ్చు. లేదంటే వడపప్పు మొత్తము అంటే పెసరపప్పుని మనము నానబెట్టాం కదండి, వాటర్ లేకుండా చూసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న బెల్లం ముక్క పెట్టి స్వామివారికి సమర్పించవచ్చు. నేను స్వీట్గా ఇది తీయనిగా
పానకం తయారు చేస్తున్నాం కదండి, అందువలన ఇలా వడపప్పుని మాత్రం ఇలా కొంచెం ఘాటుగా తయారు చేశాను. ఇలా ఒక నెట్టు తీసుకొని మనము సొంటి పొడి వేసాం కదండి, అందువలన కాస్త ఇలా వస్తుంది. అందుకని మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టి ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 2 యాలకులు, కొన్ని మిరియాలు వేసుకొని చక్కగా, అంటే మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం కచాపచాగా దంచుకుంటే సరిపోతుందండి. ఇలా దంచుకున్నటువంటి మిరియాలు, యాలకుల పొడి ఈ పానకంలో కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మనకి పానకం కూడా రెడీ. ఇలా తయారు చేసుకున్నటువంటి పానకం మనము స్వామివారికి ఏ గిన్నెలో అయితే సమర్పిస్తామో, నా దగ్గర అయితే చిన్న సిల్వర్ చెంబు ఉందండి. అందులో అసలుకి ఈ పానకం తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించడానికి ఈ చెంబు అనేది తీసుకున్నాం. చివర్లో ఒక చిన్న తులసి దళం వేసి సమర్పించాలి. ఒక ప్లేట్ తీసుకొని చక్కగా పానకము, వడపప్పు, పచ్చి జలిమిడి స్వామివారికి శ్రీరామనవమి పండుగ రోజు సమర్పిస్తే ఆయన చల్లని చూపు మన మీద, మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుంది. కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని శ్రీరామనవమి రాకముందే మీకోసం ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.